100% స్ట్రైక్ రేట్ తో జేఎస్పీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఏపీ అసెంబ్లీలో రెండో అతి పెద్ద పార్టీగా జనసేన అవతరించబోతోంది. పిఠాపురంలో 70,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో తన గ్లాసును పదిలం చేసుకున్నారు. సింబల్ ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్ తో గెలుపు బాటలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయ దుందువి మోగిస్తున్నారు. పోటీ చేసిన 2 లోక్సభ స్థానాల్లో కూడా ఆయన విజయాన్ని దిశగా ముందుకు వెళ్తున్నారు. జనసేనకు శాశ్వత గుర్తుగా గాజు గ్లాసు మారబోతోంది. బిఫోర్ పోలింగ్ చాలా వరకు కూడా కాంట్రవర్సీ నడిచింది. ఇది ఫ్రీ సింబల్ గా ఈసీ ధృవీకరించడంతో చాలా మంది ఇండిపెండెంట్స్ కూడా ఈ సింబల్ ని తీసుకోవడం జరిగింది. కొన్ని పార్టీలకు సంబంధించి ముఖ్యంగా కూటమి అభ్యర్థుల్లో అయితే ఒక ఫియర్ అయితే అప్పుడు కనపడింది. ఎందుకోసమంటే ఈ సింబల్ క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుందా అని చెప్పేసి కూడా చాలా వరకు కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎట్టకేలకు పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో 21 సీట్లు కైవసం చేసుకునే దిశగా జనసేన ముందుకు దూసుకుపోతోంది. 100% స్ట్రైక్ రేట్ తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు బాటలో దూసుకుపోతున్నారు. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. ప్రస్తుతం మనం చూస్తున్నాము, అభిమానులకు అభివాదం చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. ఇటు జూబ్లీ హిల్స్ నివాసం నుంచి కాకినాడ బయలుదేరారు పవన్ కళ్యాణ్. పోటీ చేసిన 21 స్థానాల్లో 21 సీట్లు కైవసం చేసుకునే దిశగా జనసేన ముందుకు వెళుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాము. పిఠాపురంలో 70,000 పైచిలకు భారీ మెజారిటీ దిశగా అయితే మనము చూసాము. సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వంగ గీత 3 దశాబ్దాల పాటు అక్కడ ఆమె లోకల్ గా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పిఠాపురంలో ఇంటింటికి తిరిగారు. మహిళలందరూ తన వైపే ఉన్నారు. అలాగే తమ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలే తమకు తిరిగి విజయాన్ని చేకూర్చి పెడతాయని చెప్పేసి కూడా ఆమె చాలా ధీమా వ్యక్తం చేశారు. కానీ పిఠాపురంలో 1984 నుంచి కూడా ఒక పార్టీ గెలిస్తే మరో పార్టీ గెలవని సందర్భం అయితే ఉంది. కాంగ్రెస్ కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజారాజ్యం కావచ్చు, వైసీపీ కావచ్చు, గతంలో కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి సంబంధించిన సెంటిమెంట్ అయితే పునరావృతం చేశాయని చెప్పుకోవచ్చు. 100% స్ట్రైక్ రేట్తో గెలుపు బాటలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నారు. పోటీ చేసినటువంటి 2 లోక్సభ స్థానాల్లో కూడా ఆయన ఆధిపత్యాన్ని కనబరుస్తున్నటువంటి బ్రేకింగ్ పాయింట్స్ చూస్తూ ఉన్నాము. ఆయన సతీమణి కూడా ఈ విజయంలో పాలు పంచుకుని సంబరాలు చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ఆయన కాకినాడ బయలుదేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసం వద్ద భారీగా అభిమానులు చేరుకున్నారు. అక్కడంతా కూడా ఒక సందడి వాతావరణం కనపడుతోంది. ఆ సక్సెస్ను చాలా ఎంజాయ్ చేస్తున్నటువంటి సందర్భం కనపడుతోంది. ఆయనకు బొట్టు పెట్టారు ఆయన సతీమణి. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ నివాసం నుండి కాకినాడకు మరి కాసేపట్లో బయలుదేరబోతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గంలో విజయ దుందుబి మోగిస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా పిఠాపురం మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. భారీగా బెట్టింగ్ కూడా కాసినటువంటి సందర్భం కనబడుతూ ఉంది. 50,000 పైచిలకు మెజార్టీతో భారీ విజయం పవన్ కళ్యాణ్ సొంతం చేసుకోబోతున్నారని పలు ఎగ్జిట్ పోల్స్ కూడా కన్ఫర్మేషన్ చేశాయి. అయినప్పటికీ కూడా దాన్ని మించి, అంచనాలను మించి 70,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్తో దూసుకుపోతున్నటువంటి సందర్భం కనబడుతోంది. పవన్ నివాసం వద్ద సంబరాలు మనం చూస్తూ ఉన్నాం. అభిమానుల కోలాహలం చూస్తూ ఉన్నాం. మరి కాసేపట్లో ఆయన కాకినాడకు చేరుకుంటారు. ఆ జనసేన 21 పొత్తులో భాగంగా 21 స్థానాల్లో కంటెస్ట్ చేస్తే 21 స్థానాల్లో కూడా తన ఆధిపత్యాన్ని కనబరుస్తూ ఉంది. ప్రస్తుతం బ్రేకింగ్ పాయింట్స్ చూస్తూ ఉన్నాము. జూబ్లీ హిల్స్లోని పవన్ నివాసం వద్ద సంబరాలు కనపడుతున్నాయి. మరోపక్క నారా చంద్రబాబు నివాసంలో సంబరాలు కనపడుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఏపీ వ్యాప్తంగా ఏపీ ప్రజలు మార్పు కోరుకున్నారు. అభివృద్ధి ముందు సంక్షేమం తల ఉంచింది. ప్రస్తుతం మనం దానికి సంబంధించిన రిజల్ట్ అన్ని కూడా చూస్తూ ఉన్నాము. 175 అసెంబ్లీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలకు జరిగినటువంటి హోరాహోరీ పోరులో ప్రస్తుతం కూటమి హవా ముందు, కూటమి సునామీ ముందు వైసీపీ వెలవెలబోయింది. ప్రతిపక్ష స్థానం కూడా కైవసం చేసుకోవడం కష్టంగా ప్రస్తుతం వస్తున్నటువంటి లీడ్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. 13 స్థానాలకు వైఎస్ఆర్సీపీ పరిమితమైంది. అలాగే 72 స్థానాల్లో లీడింగ్ కొనసాగుతోంది కూటమి. 61 స్థానాల్లో విజయం
కైవసం చేసుకుంది. ఇక జనసేన పార్టీ 13 స్థానాల్లో లీడింగ్ కనబరుస్తుంటే 8 స్థానాల్లో విజయం కన్ఫర్మేషన్ అయింది. ఇక బీజేపీ విషయానికి వస్తే 5 స్థానాలు లీడింగ్లో కొనసాగుతుంటే 3 స్థానాల్లో విజయం కైవసం చేసుకుంది. దేశవ్యాప్తంగా చూసుకుంటే సార్వత్రిక ఎన్నికల సమరం గతానికి భిన్నంగా ఈసారి హై వోల్టేజ్ మధ్య జరిగిందని చెప్పుకోవచ్చు. ఒక చరిత్ర సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఎందుకోసమంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ చరిత్రలోనే ఒక సునామీగా ఇప్పుడున్నటువంటి కూటమి విజయాన్ని అభివర్ణిస్తూ ఉన్నారు పోల్ పండిట్స్ అందరూ కూడా. భారీగా పవన్ కళ్యాణ్ నివాసం వద్దకు పవన్ ఫ్యాన్స్ చేరుకున్నారు. ఆయన భార్య కూడా సంబరాలు చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ఆయనకు విజయ తిలకం దిద్ది హారతిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాము. కాకినాడ బయలుదేరతారు కాసేపట్లో. 100% స్ట్రైక్ రేట్తో గెలుపు బాటలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సక్సెస్ను సెలబ్రేట్ చేసుకునేందుకు బయలుదేరారు. పిఠాపురంలో దాదాపు 2,60,000 మంది ఓటర్లుంటే ఆయనకు దాదాపు 70,000 పైచిలకు భారీ మెజార్టీ వచ్చిందంటేనే తెలుసుకోవచ్చు. ఈసారి పవన్ చరిష్మా ముందు సంక్షేమం వెలవెలబోయింది, సంక్షేమం తల వంచిందనే చెప్పుకోవచ్చు. అనుభవము, సీనియారిటీ, లోకల్ ఇవన్నీ కూడా నినాదాలు. ముఖ్యంగా ఇటు వైఎస్ఆర్సీపీ తరపున సమీప ప్రత్యర్థిగా ఉన్నటువంటి వంగా గీత పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు. తను లోకల్గా ఉంటాను, ప్రజలకు అందుబాటులో ఉంటాను, పిఠాపురం ప్రజలకు కావలసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాను, సంక్షేమం అందిస్తాను అని చెప్పేసి ఆమె చాలా వరకు కూడా హామీలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ అన్నది కూడా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు. అయినప్పటికీ కూడా పవన్ చరిష్మా ముందు ఈ ప్రచారం ఏది కూడా వర్కౌట్ కాలేదు అనేందుకు నిదర్శనమే ఆయన 70,000 పైచిలకు భారీ మెజార్టీతో గెలుపు దిశగా ఆయన దూసుకుపోతున్నారు. దాదాపు ప్రస్తుతం మనం చూస్తున్నాం 21 స్థానాల్లో కంటెస్ట్ చేస్తే 21 స్థానాల్లో కూడా ఆయన విజయ దుందుబి మోగించబోతున్నారు. ప్రస్తుతం లీడ్స్ అయితే ఆధిక్యం కనబరుస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడికక్కడ ఒక సునామీ కనపడుతోంది. కూటమి ప్రతి జిల్లాలో ప్రతి రౌండ్కి కూడా కొన్ని చోట్ల ఖాతా తెరవని పరిస్థితి. వైసీపీ విజయనగరం జిల్లా కావచ్చు, అలాగే కృష్ణా, గుంటూరు కావచ్చు, ఇవి చాలా మెయిన్ హాట్ సీట్లు. ఇక్కడ మేజర్ ఫ్యాక్టర్ క్యాపిటల్ ఇష్యూ. ఎప్పుడైతే 3 రాజధానులు చేస్తాము, విశాఖ రాజధాని, కర్నూలు రాజధాని, అమరావతి రాజధాని డివైడ్ చేశారో వైఎస్ జగన్, అమరావతిలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు రైతులందరూ కూడా. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులందరూ కూడా పెద్ద పెట్టిన కొన్ని నెలల పాటు వాళ్ళు హంగర్ స్ట్రైక్ చేసిన సందర్భం ఉంది. సో ఇవన్నీ కూడా కొంతవరకు కూడా నెగిటివ్గా ఇంపాక్ట్ చూపించాయని చెప్పడంలో ప్రస్తుతానికి పోల్ పండిట్స్ అందరూ కూడా వాళ్ళ ఎనాలిసిస్లో కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేశారు. 98% ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చానని చెప్పారు. మరి ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారా? ఏపీ ప్రజలు విభిన్నంగా ఆలోచించారా? నవ్యాంధ్రప్రదేశ్కు సంబంధించి విభజిత ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి 2024 ఎన్నికల్లో ప్రజా తీర్పు చాలా విలక్షణంగా ఈసారి రిఫ్లెక్ట్ అవుతున్న సందర్భం కనబడుతోంది. 81.66% హైయెస్ట్ పోలింగ్ నమోదైన సందర్భాలు కనపడుతున్నాయి. కొన్ని నియోజకవర్గాలు, ఇటు గన్నవరం కావచ్చు, దర్శి కావచ్చు, 90% పైనే ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. మహిళలు ఎక్కువగా అర్ధరాత్రి వరకు కూడా లైన్లో నించున్నారు. చాలా సైలెంట్ ఓటింగ్ ఉందని చెప్పారు. ముఖ్యంగా అర్బన్ అలాగే రూరల్ ఈ రెండింటిని డివైడ్ చేసి చూశారు. రూరల్ ఓటింగ్ అంతా కూడా వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉందని చెప్పాయి, అర్బన్ ఓటింగ్ అంతా కూడా ఇటు కూటమికి ఎడ్జ్ ఉంటుందని చెప్పారు. కానీ అన్ని అంచనాలను, అన్ని ఎగ్జిట్ పోల్స్ను, అన్ని సర్వేలను కూడా, ప్రీ పోల్ సర్వేలు అలాగే పోస్ట్ పోల్ సర్వేలు ఇవన్నీ కూడా ఒక సునామీలో కొట్టుకుపోయినట్టుగానే మనకి ప్రస్తుతం ఈ విజయం కనపడుతూ ఉంది. ఇటు నారా ఫ్యామిలీలో కావచ్చు, అలాగే జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నివాసంలో కావచ్చు, అభిమానుల కోలాహలాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈ సక్సెస్ను అక్కడ ఉన్నటువంటి అభిమానులతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అభిమానులకు ఆయన అభివాదం చేస్తున్నారు. చాలామంది అభిమానులు తమ అభిమాన నాయకుడిని చూసేందుకు జూబ్లీ హిల్స్ నివాసానికి చేరుకున్నారు. ఇటు రెండో బాక్స్లో చూస్తున్నాము నారా చంద్రబాబు నాయుడు నివాసంలో దైవాంశను ఆయన దగ్గరకు తీసుకున్నటువంటి సందర్భం కనబడుతుంది. లోకేష్ కూడా మంగళగిరిలో చాలా భారీ మెజార్టీతో ఆయన గెలుపొందారు. కూటమి తరపున నిలబడిన ప్రతి అభ్యర్థి కూడా ఆయా నియోజకవర్గాల్లో వేలల్లో మెజార్టీ వచ్చింది. ఓ రకంగా చెప్పాలంటే టీడీపీ 1994 చరిత్రలోనే కని విని ఎరుగని ఒక భారీ మెజార్టీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను తీసేస్తే విభజిత ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే గనక ఈ విజయం మాత్రం ప్రజలిచ్చిన విజయంగానే భావిస్తూ ఉన్నారు. ప్రజలు సూపర్ 6ను నమ్మారా? ప్రజలు
కూటమి తరపున ప్రచారం చేసినటువంటి అవినీతిని నమ్మారా? సంక్షేమాన్ని ఎందుకు తిరస్కరించారు? ఎందుకు ప్రజాపాలనను తిరస్కరించారు? ఈ తిరస్కరణను వైసీపీ ఏ విధంగా తీసుకుంటుందన్నది కూడా చాలా వరకు కూడా ఈసారి 2024 ఎన్నికలు ఆయా పార్టీలకు కొత్త గుణపాఠాన్ని అయితే మాత్రం మిగిల్చి వెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఏపీ వ్యాప్తంగా దాదాపు 22 రోజుల పాటు ఒక హై వోల్టేజ్ వాతావరణం కనపడింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఈసారి ఎలక్షన్స్ అన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఎప్పుడైతే పోలింగ్ అయిపోయిందో, పోలింగ్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గానే ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. కానీ ఈసారి ఈసీ నిబంధనల ఆధారంగా చూసుకుంటే గనక దాదాపు 22 రోజుల పాటు ఒక ఉత్కంఠ, ఇటు పార్టీల నాయకులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, కింది స్థాయి కేడర్ కావచ్చు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, అలాగే బెట్టింగ్ రాయుడు కావచ్చు, చాలా వరకు కూడా బెట్టింగ్లు కోట్లలో జరిగినటువంటి సందర్భం కనబడుతుంది. ఈసారికి గతానికి భిన్నంగా చూసుకుంటే గనక 2014, 2019, 2024 చూసుకుంటే గనక సర్వేలకు ఒక క్రెడిబిలిటీ తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. ఒక సర్వే ఒక పార్టీకి అనుకూలంగా ఇస్తే ఇంకో సర్వే ఇంకో పార్టీకి అనుకూలంగా ఇచ్చిన సందర్భం కనబడుతోంది. అయితే ఈ సర్వేలన్నిటినీ కూడా తోసి రాజని ఇప్పుడైతే ఒక స్పష్టమైన క్లియర్ కట్ క్లీన్ గా ల్యాండ్ స్లైడ్ విక్టరీ అయితే ఖచ్చితంగా కనబడుతుంది. గెలుపు దిశగా, ఆధిక్యం దిశగా కొనసాగుతుంది. ప్రస్తుతం కూటమి సునామీ సృష్టిందని చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా 20 ఏళ్ల పాటు 4 ఎలక్షన్స్లో గెలుపొందినటువంటి ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడలో ఫస్ట్ టైం ఆయన ఓటమి పాలయ్యారు. నిజానికి చెప్పాలంటే కొడాలి నాని గుడివాడ వ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అలాగే జగన్ చేపట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ తిరిగి తనకు పట్టం కడతాయి అని చెప్పేసి కూడా ఆయన చాలా ధీమాగా, చాలా కాన్ఫిడెంట్గా చెప్పిన సందర్భం ఉంది. అయితే ఎన్ఆర్ఐ రాము విషయానికి వచ్చేసరికి ఆయన కూటమి తరపున అభ్యర్థిగా ఉన్నారు, ఆయన గెలుపొందారు. దీనన్నీ చూస్తే కనుక మొత్తంగా వైఎస్ఆర్సీపీ తరపున దిగ్గజ మంత్రులందరూ కూడా ఓటమి పాలయ్యారు. దిగ్గజ మంత్రులు తమ వారసులుగా బరిలోకి దింపినటువంటి వారసులు కూడా ఓటమి పాలయ్యారు. ఒకే ఒక సునామీ, అది కూటమి సునామీ. కూటమి సునామీలో మరి కంచుకోటలను కూడా బద్దలు కొడుతూ రాయలసీమ లాంటి చోట కూడా పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో ముందుకు దూసుకుపోతున్న సందర్భం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. మరి ఒక్క ఛాన్స్ అని అడిగి ప్రజలను జగన్ మోసం చేశారని అనకాపల్లి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందిన సీఎం రమేష్ కూడా కామెంట్ చేశారు. వైనాట్ ఆయన 175 అన్నారు. మరి ఆ 175లో 5 తీసేశారని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజలకు ఏ విధంగా మంచి జరగాలన్నదే తమ లక్ష్యం అని చెప్పారు. మొదటిగా కూడా మనం చూసాము, పెత్తందారులకు పేదలకు మధ్య జరిగిన సమరం అని చెప్పేసి వైఎస్ జగన్ తాను ఒక్కడే బరిలోకి దిగుతున్నాను అని చెప్పేసి ఆయన క్యాంపెయిన్ చేశారు. అయితే విధ్వంసానికి అలాగే అవినీతికి నిదర్శనంగా పాలన కొనసాగిస్తున్నారు జగన్. వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అవినీతి, ఇసుక అక్రమ రవాణా కావచ్చు, మంత్రులు చేస్తున్న అవినీతి కావచ్చు, వీటన్నిటినీ కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లారు. మరి ప్రజలు సంక్షేమాల కంటే అభివృద్ధినే కోరుకున్నారా? ఆంధ్రప్రదేశ్లో సుస్థిరమైన పాలన కోరుకున్నారా? ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధిని కోరుకున్నారా? తమ పిల్లలకు ఉద్యోగాలు కావాలి, యువతకు ఉద్యోగాలు కావాలని కోరుకున్నారా? ఏ ఫ్యాక్టర్ ఇక్కడ ఎక్కువగా ఇంపాక్ట్ చూపించింది అన్నది మాత్రం మరి మిగతా అనాలిసిస్లో మనం చూడొచ్చు. అసలు ఓటమికి కారణాలను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే ధ్యేయంగా ప్రజల్లోకి వెళ్ళినటువంటి కూటమి కొంతవరకు కూడా వైఎస్ఆర్సీపీని పూర్తిగా నేలమట్టం చేయడంలో సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా దక్కకుండా పూర్తి స్థాయిలో ఒక వ్యూహ రచన, పోల్ మేనేజ్మెంట్లో సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. సామాజిక ఈక్వేషన్స్లో వైఎస్ఆర్సీపీ చాలా వరకు ఒక ప్రమాదకరమైన ఎక్స్పెరిమెంట్ చేసింది. ఉదయం నుంచి కూడా మనం చెప్పుకుంటూనే ఉన్నాము. చాలా వరకు సిట్టింగులను మార్చిన ప్రతి నియోజకవర్గంలో కూడా మంత్రులు ఓటమి పాలైన సందర్భం కనబడుతోంది. అట్ ద సేమ్ టైం సామాజిక ఈక్వేషన్స్ అంటూ సోషల్ ఇంజనీరింగ్ చేశారు. ఆ సోషల్ ఇంజనీరింగ్లో భాగంగానే బీసీలు వర్సెస్ బీసీలు, కాపు వర్సెస్ కాపులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఆయన టికెట్స్ ఇచ్చారు. మరి టికెట్స్ ఇచ్చినప్పటికీ కూడా అంత సామాజిక ఈక్వేషన్స్ పాటించినప్పటికీ కూడా క్యాస్ట్ అండ్ కాంబినేషన్స్ అనేవి చాలా ప్రధాన భూమిక పోషించాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అని మరోసారి చెప్పక పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని, కులాన్ని విడదీసి చెప్పలేనటువంటి సందర్భం కనబడుతుంది. ఇక్కడ కుల బలం పనిచేసిందా, ప్రభుత్వ వ్యతిరేకత పనిచేసిందా, లేకపోతే సంక్షేమ పథకాలను నమ్ముకున్న జగన్ మరి ఏ విధంగా ఆయన పునఃసమీక్షించుకోవాల్సిన అవసరాన్ని నిర్దేశిస్తున్నాయి ఎన్నికలు అన్నది కూడా పోల్ పండిస్తూ పక్కన విశ్లేషిస్తున్న సందర్భం కనబడుతోంది. పిఠాపురం నియోజకవర్గానికి వచ్చేసరికి గత ఎన్నికల్లో
2014 కావచ్చు, 2019 కావచ్చు. 2014లో ఆయన మద్దతు ఇచ్చారు తప్ప ప్రత్యక్ష ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొనలేదు. 2019లో ఆయన కంటెస్ట్ చేసినప్పటికీ కూడా కేవలం 6% ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒక్క అభ్యర్థి కూడా తిరిగి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా ఒక్కటిగా క్యాంపెయిన్ చేశారు. ఈ కూటమి కట్టడంలో కావచ్చు, బీజేపీ పెద్దలతో మాట్లాడటంలో కావచ్చు, అలాగే టీడీపీ, బీజేపీ, అలాగే జనసేన ఈ మూడు కూడా అలయన్స్గా ఏర్పడి ప్రజల్లోకి వెళదాము, అప్పుడే ఓట్లు చీలకుండా, క్రాస్ ఓటింగ్ జరగకుండా కట్టడి చేయొచ్చు అని ఒక స్టాండ్ తీసుకున్నారు. ఫస్ట్ నుంచి కూడా అదే స్టాండ్ మీద నిలబడ్డారు. అవసరమైతే కొన్ని త్యాగాలకు కూడా సిద్ధపడ్డారు. 21 స్థానాల్లో పోటీ చేయాలి. చాలా వరకు ఎక్స్పెక్ట్ చేశారు జనసేన అభిమానులు కావచ్చు, జనసేన సానుభూతి పరులు కావచ్చు. ఆయన ఒక 50 సీట్లు బార్గెన్ చేయొచ్చు కదా, 50 సీట్లు ఆయన కంటెస్ట్ చేయొచ్చు కదా, ఆయన సీఎంగా అయితే బాగుంటుందనే అనేక ఫ్యాక్టర్స్ అన్ని కూడా పైకొచ్చిన సందర్భం ఉంది. కానీ కొంతవరకు పొత్తులో భాగంగా కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది. అలాంటి త్యాగాల విషయాల్లో కూడా చాలా వరకు కాపు సామాజిక వర్గం కావచ్చు, కాపు కుల పెద్దలు కావచ్చు, హరిరామ జోగయ్య కావచ్చు, అలాగే ముద్రగడ పద్మనాభం కావచ్చు, ఇలాంటి వాళ్ళందరి చేత కూడా చాలా వరకు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగంగానే విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. 21 స్థానాల్లో కంటెస్ట్ చేస్తారా, 50 స్థానాల్లో ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అవ్వాలి, ఒక కింగ్ మేకర్ అవ్వాలి, ఆయన సీఎం కావాలి అన్న కాపు రాజకీయ పరంగా కొంతవరకు కూడా కాపులు అధికారంలోకి రావాలి అనుకుని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఆయన చాలా వరకు బహిరంగ విమర్శించిన సందర్భం ఉంది. అన్ని విమర్శలకు కూడా చెక్ పెడుతూ, అన్ని విమర్శలకు కూడా కేవలం తన సక్సెస్తోనే సమాధానం చెప్తున్నారు ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్.